హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. టైం వచ్చి 6:30 అయ్యింది. పిల్లలు నిద్రపోతున్నారు. ఏమైందంటే నిన్న ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే మా చిన్న పాపకు జ్వరం వచ్చింది. సరే నిన్న ట్యాబ్లెట్ వేసాను, హాస్పిటల్కి ఏం పంపించలే, తగ్గింది, బాగానే ఉంది. మళ్ళీ మార్నింగ్ 5 నుంచి మళ్ళీ ఫీవర్ వచ్చింది. ఇంకా సరేలే అని చెప్పేసి ట్యాబ్లెట్ వేసి తడిగుడితో తుడిచి కొంచెం మజ్జిగ తాగించి మళ్ళీ పడుకోబెట్టాను. ఇప్పుడే పడుకుంది. తను వెళ్ళదు అనేసి ఒకటే వెళ్ళిద్ది. ఈరోజు ఒకరోజు వెళ్తే రేపు సెకండ్ సాటర్డే కదా హాలిడే, సండేనా సెకండ్ సాటర్డే హాలిడే. మా వారు నిద్రపోతున్నారు అనేసి ఒకదానికి ఇప్పుడు క్యారేజ్ కట్టి పంపించాలి. ఏదో ఒకటండి, రోజు ఏదో ఒకటి పిల్లలు అన్నప్పుడు వస్తూనే ఉంటుంది. అనుకోకుండా ఫీవర్ వచ్చేసింది. ఇప్పుడు తను వెళ్ళదు, తను ఒకటే వెళ్ళిద్ది అన్నమాట స్కూల్కి. తనకి రెడీ చేసి ఎలా పంపిస్తానో నేను వీడియో తీస్తాను. ఈరోజు వీడియో కంటిన్యూ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఇది ఛానల్ని లైక్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. నిన్న బ్లాగ్ పెట్టాను, చూసారా అందరూ? ఇంటి వీడియోగానే అత్తమ్మ దగ్గరికి వెళ్ళింది, అన్నీ పెట్టాను, చూసారా అందరూ? ఎలా ఉంది, నచ్చిందో లేదా కామెంట్లో చెప్పండి. నేను నిద్రపోతున్నారు ఇద్దరు. నాకు మార్నింగ్ ఎప్పుడో లేసానండి నేను. మా అమ్మాయికి వస్తే ఇంక పడుకోవాలి, అలాగే కూర్చుని పోయాను. నిద్ర రావట్లేదు అని చెప్పేసి ఇంక లేసి ఇంక టైం అయింది, క్యారేజ్ టైం అయింది, క్యారేజ్ కట్టాలి. పిల్లలు అన్నప్పుడు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు, స్కూల్ నుంచి ఎప్పుడు ఎలా వస్తారో తెలియదు. ఆరుగురు ఊటికి వెళ్ళిపోతే అమ్మాయిని స్కూల్కి పంపించాలి. అమ్మాయికి జ్వరం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి. అమ్మాయి లేచింది, రెడీ అవుతుంది, స్నాక్స్ పెట్టుకుంది, అన్నీ పెట్టుకుంది, బాటిల్ అన్నీ పెట్టుకుంది, రెడీ. వెళ్ళి బ్రష్ ఇస్తాను రా. వాళ్ళు చెల్లి రావట్లేదని కూడా కొంచెం బెంగ. ఈరోజు వెళ్తే రేపు వెళ్ళిండు, హాలిడేగా. నిద్రపోతున్నా చేసి ఆయన బ్రష్ చేస్తున్నాడు. ఆయన గ్రీన్ టీ పెట్టున్నాడు. ఇక్కడ మా నెస్సీకి ఏం రెడీ పెట్టాను, కొంచెం పులిహోర కలిపి పంపించేద్దామని. వాళ్ళ చెల్లి కూడా లేదు కదా. ఫోన్ వచ్చింది చూడవే. తర్వాత వండుకుంటామని ఫస్ట్. ఆయన కూడా రెడీ అవుతున్నాడు డ్యూటీకి వెళ్ళడానికి. నిద్రపోతున్నాడు. గ్రీన్ టీ తాగేసి పులిహోర కలిపేస్తే మా చిన్నది లేదు కాబట్టి పెద్దదే కాబట్టి యూనిఫామ్ వేసేసుకుని అదే రెడీ అయిపోయేది. టిఫిన్ నేను వేసేది, జల్లు ఒకటి నేను వేసేది. మార్నింగ్ బాగా చల్లగా ఉందండి. చూడు క్లైమేట్ ఎలా ఉంది, చల్లగా ఉంది, బాగా వర్షం పడేలాగా ఉంది, బాగుంది. కానీ నిన్న ఎండ కాసింది అమ్మ బాబు. అసలు ఎండాకాలం కూడా పనికిరాదండి, అంత ఎండ కాసింది నిన్న. మనీ ప్లాంట్ బ్రష్ ఇస్తాను రా. అన్నం అయిపోతే పులిహోర కలుపుతాను, కొంచెం దాంట్లో పెరిగేస్తాను. మా అమ్మాయి బ్రష్ అసలు మరీ ఘోరంగా ఉంటుంది. ఎంతమంది బ్రష్ల్లో ఉన్నా మా అమ్మాయి ఇది ఊరికే కనుక్కోవచ్చు. పట్టుకో, టెంక్ క్లీనర్ పట్టుకో. వాడతావు. ఎవరన్నా టిఫిన్ భోజనం అయి తినాలి, బ్రష్ రుద్దాలి. పట్టు, తిప్పు. పోలే, బయటికి వెళ్ళి డాడీ ఉన్నాడు, బయట బ్రష్ చెప్పు. టైం అయిపోయింది, పో. పాపమ్మ చేసి టైంకి స్కూల్కి రెడీ అవుతా ఉండేది. ఏమండి, అదేంది గ్రీన్ టీ పెట్టున్నావుగా, చూడవా? ఆపేయమంటున్నాడు. ఆపేస్తే వచ్చి అది కలిపేస్తాడు.
నా వాయిస్ గట్టిగా వినపడట్లేనట్టుంది. గ్రీన్ టీ అంటే ఇది లిప్టన్ గ్రీన్ టీ అంటే డిప్ చేసేది ఉంటుంది కదా, అది కాదు. ఇదేంటంటే టీ పొడి షాప్లో గ్రీన్ టీ ఆకులు అలా ఉంటాయి కదా, అవి తెచ్చుకుంటాం మేము విడిగా. ఏమంటే అది డిప్ చేసేది మంచిదా లేకపోతే ఇలా గ్రీన్ టీ ఆకు మంచిదా? ఇదే మంచిదా? అదైతే మామూలుగా వేడి నీళ్ళు పెట్టుకొని ఇలా పెట్టుకొని తాగేయచ్చు కదా, ఇది అంతా లేకుండా. టీ పొడి షాపులో అక్కడ బాగుంటుంది కదా. చూసావు దాన్ని ఒకసారి చూడు. ఓ బ్రష్ వంటలనమ్మా మా పెద్దమ్మాయి చాలా నిదానం. ఎంత నిదానం అంటే చెప్పలేం. పులిహోర ఎందుకు కలుపుతున్నానంటే నేను మా వారు కూడా టిఫిన్ లాగా తినొచ్చని అనుకున్నాను, రాత్రి అనుకున్నాం. అందుకే పులిహోర కలిపేసేస్తే కలిపాడండి గ్రీన్ టీ. ఈయనేమో ఇంత కొద్ది కలుపుకుంటాడు, నాకేమో ఇంత గ్రీన్ టీ కలుపుతాడు. అంటే నేను అది బారెడు పొట్టంట, మరి దారుణంగా చెప్తున్నాడు. ఇది అది మిక్స్ చేయి. చల్లగా ఉందండి ఈరోజు. ఇట్లాగే మోసం చేసింది. నిన్న కూడా ఇలాగ పొద్దున బాగునింది. అమ్మో నిన్న మామూలు ఎండ కాదు అస్సలు. బ్యాగు, షూ, యూనిఫామ్ అంతా రెడీగా ఉంది. మా అమ్మాయి రావాలా, బ్రష్ చేసి స్నానం చేసి రావాలి. అయిపోయిందండి. నేను కూడా గ్రీన్ టీ తాగేసి పులిహోర కలిపేస్తాను. అంటే తాగు, నువ్వు తాగేది ఎలా ఉందో మరి ఫేస్ ఎలా పెడతావో చూపించాలి నేను అన్నది. అబ్బా ఏం లేదండి, గ్లాసులో కొద్దిగా ఉంది. బా అస్సలు నటిస్తాడు. చూడు, నువ్వు గ్లాస్ పెట్టవే. నువ్వు చెంచా కండగిండ కాదండి, దాంట్లో గ్లాస్ పెద్దదేనండి. నాది కూడా గ్లాస్ పెద్దది. ఇలా అనగానే కనపడుతుంది చూడు గ్రీన్ టీ. అదిగో ఏది అసలు ఏది ఎక్కడ లేదు, ఎక్కడో కింద అడుగునుంది. అసలు ఇది మరీ దారుణం అండి. ఇంత తాగుతారా పొద్దున్న ఎవరన్నా? అమ్మో రెడీ అయిపోయిందండి, అంతా రెడీ అయిపోయింది. ఇదిగో మా అమ్మాయి లేసిన చేసి ఎలా ఉంది నీకు? కొంచెం బాగానే ఉందా? స్కూల్కి వెళ్తుంది. ఎన్నిసార్లు ఊడిపోయింది బెల్ట్? ఇట్రా అయిపోయింది. పులిహోర చేశాను, మా అమ్మాయి దోశ తినింది, అయిపోయింది. ఇంకా పులిహోర చేశాను. అమ్మో నువ్వు తినకూడదు, నువ్వు అస్సలు తినకూడదు, జ్వరం వస్తుంది. నేనేస్తున్నాను మీకు. బాగుందా? కదా బాక్స్లో వేసాను, తిను. దోశ తిన్నావుగా పద. పాపం మొన్న ముక్కు పుండొచ్చి అది మచ్చపడింది పాపం. అయిపోయింది. ఇంకో స్కూల్ బస్ ఎక్కించి దానికి జల్లేసి దాన్ని బ్రష్ చేయించి టిఫిన్ పెట్టి మందులు వేసి నేను పని చేసుకొని మళ్ళీ మాకు వంట చేయాలి. బ్యాగ్ గుట్ట తీసుకు బయట పెడుతూ పద. ఆహా ఎందుకు? చెల్లికి బాగా ఆడకి తీసుకెళ్ళమంటున్నావు? చెల్లి ఉంటే ఇంటికాడ చెల్లిని ఎక్కడ తిప్పాలి? కోడిపిల్ల కోడిపిల్ల ఏంది?
పిచ్చుక ఏడా ఎక్కడా అక్కడ పిచ్చుక కాదది కాదు ఏదో అంటారు దాన్ని. చేసి ఆగు చేసి ఆగుతల్లి ఇక్కడ పోలేదు. చల్లగా ఉందమ్మా బాగా. మాయ్ ఎక్కడికిట్రా వర్షం పడేలా ఉంది. 8:30 దాటినా ఇంకా వాతావరణం ఇలానే ఉంది. నిశ్చిట్రా చేసి నువ్వురా జాగ్రత్త నిశ్చి. ఎక్కు జాగ్రత్త. నిసి కూర్చో కూర్చో. బాయ్. వెళ్ళిపోయింది మా అమ్మాయి. సరే నా ఫోన్ లోపల పెట్టేసాను కొంచెం. బ్రష్ ఇచ్చి టిఫిన్ పెడుతున్నా. అనంత అయిపోయింది. టిఫిన్ తినేసాక జడలేసి టాబ్లెట్ వేస్తే మా అమ్మాయి పని అయిపోయినట్టే. ఇంకా నేను బ్రష్ చేసి టిఫిన్ తిని వంట చేయాలి. ఇంక ఈ వంట అంతా చేసుకుంటూ ఉండాలి. వీలైతే నెక్స్ట్ వ్లాగ్లో నేను మెత్తళ్ళు గోంగూర చాలా బాగుంటుంది, ఆ రెసిపీ చేసి పెడతాను. చేసి బాయ్ చెప్పు. దీన్ని నెక్స్ట్ వీడియోలోనే పెడతాను. బాయ్ చెప్పు. ఇడ్లీ అయినా చెప్పు. ఫుల్ తిను. నెక్స్ట్ వీడియోలోనే పెడతాను చూడండి. అంటే నేను పెట్టానో లేదో నా వీడియోలో నాకు తెలియదు, కానీ మెత్తలు గోంగూర చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ వీడియో కూడా పెడతాను దీంట్లోని. నచ్చిన వాళ్ళు చూడండి, చూసి లైక్ చేయండి. ఇంకా ఈ రోజుతో ఈ వీడియో అంతే. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేసి జెస్సీ బాయ్ చెప్పి, లైక్ చెప్పి, సబ్స్క్రైబ్ చెప్పు. సరే బాయ్ అండి.